హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. సో, ఈరోజు రేషన్ కార్డులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పత్రికా పేటన ద్వారా అయితే మనకి ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ చేయడం జరిగిందండి. సో, చాలామంది నన్ను కామెంట్స్‌లో కూడా అడుగుతున్నారు. సో, రేషన్ కార్డులకు సంబంధించి వాట్సాప్‌లో ఎప్పుడు సేవలు అమల్లోకి వస్తాయని అయితే చాలామంది అయితే అడుగుతున్నారండి. దానికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో, వాళ్ళందరూ చూస్తారు అని అనుకుంటున్నాను. సో, వాళ్ళందరికీ కూడా యూజ్ అవుతది అని అనుకుంటున్నాను ఈ వీడియో అనేది. సో, వాట్సాప్ గవర్నమెంట్స్‌లో రేషన్ కార్డులకు సంబంధించి సేవలు ఏమేమి వదిలారు. సో, కొన్ని రకాల సేవలనేది అందుబాటులోకి వచ్చాయి. కాకపోతే అవి కూడా కమింగ్ సూన్ అనైతే ఉన్నాయండి. సో, దానికి సంబంధించి నేను మీకు వన్ బై వన్ అయితే క్లారిటీగా చెప్తాను. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే, ముఖ్యంగా రేషన్ కార్డులకు నుంచి వచ్చే అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ రెగ్యులర్‌గా ఫాలో చేయండి. సో, ఇక లేట్ చేయకుండా అయితే ఈ రేషన్ కార్డులకు సంబంధించి వచ్చిన అప్డేట్ అయితే నేను వన్ బై వన్ అయితే మీకు క్లారిటీగా చెప్తాను. సో, ముందుగా చూసుకున్నట్లయితే రేషన్ కార్డులో అవసరమైన మార్పులు, చేర్పులను ఈ నెల 15 నుంచి వాట్సాప్ గవర్నమెంట్స్ ద్వారా కూడా చేసుకోవచ్చని మంత్రి నాదెండ్ల మనోహర్ గారైతే ప్రకటించడం జరిగింది. కానీ బుధవారం రాత్రి వరకు అన్ని సేవలు అందుబాటులోకి రాలేదు. గ్రామవార్ సచివాలయంకు వెళ్లి చేసుకుందామన్న సర్వర్ సమస్య వేధిస్తుందని ప్రజలు అయితే ఇబ్బందులు పడుతున్నారండి. సో, ఈ రకంగా అయితే ఉందండి రేషన్ కార్డులకు సంబంధించి పరిస్థితి అయితే. సో, ముందుగా చూసుకున్నట్లయితే మే 15వ తేదీన అయితే ఈ వాట్సాప్ గవర్నమెంట్స్‌లో సేవలనేవి విడుదల చేస్తామనైతే మంత్రి నాదెండ్ల మనోహర్ గారైతే తెలియజేయడం జరిగిందండి. సో, కాకపోతే నిన్నటి నుంచి అంటే బుధవారం రాత్రి నుంచి అయితే కొన్ని సేవలు మాత్రమే అందుబాటులోకి రావడం జరిగింది. ఆ సేవలు కూడా కమింగ్ సూన్ అనైతే ఉన్నాయండి. సో, ఇంకా స్టార్ట్ అయితే కాలేదు. త్వరలోనే ఈ సేవలు స్టార్ట్ అవుతాయనైతే మనకి క్లారిటీగా అయితే అక్కడ మెన్షన్ చేయడం జరిగిందండి. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. సో, అలానే అందుబాటులోకి కొన్ని సేవలు మాత్రమే వస్తున్నట్లయితే సమాచారం రావడం జరిగింది. సో, ముందుగా చూసుకున్నట్లయితే వాట్సాప్ గవర్నమెంట్స్ నెంబర్ 9552300000 నెంబర్‌కు గనక మీరు హాయ్ అని టైప్ చేసి పెడితే వివిధ ప్రభుత్వ విభాగాల్లో సేవలు కనిపిస్తాయండి. సో, అంటే హాయ్ అని మీరు టైప్ చేసి పెట్టంగానే ఇప్పటివరకు వాట్సాప్ గవర్నమెంట్స్‌లో ఏమేమి సేవలున్నాయో ఆ సేవల లిస్ట్ అనేది రావడం జరుగుతుంది. వాటిలో కావాల్సిన శాఖను ఎంపిక చేసుకొని దరఖాస్తు సమర్పించుకోవచ్చండి. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. సో, అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి అనుమతులు ఇస్తారనైతే పేర్కొనడం జరిగిందండి. సో, ఈ సర్వీస్‌కి సంబంధించి ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళు పరిశీలించి సో, ఈ కమింగ్ సూన్ అనే దాన్ని త్వరలోనే విడుదల చేస్తున్నట్లయితే సమాచారం రావడం జరిగింది. సివిల్ సప్లై సర్వీసులో 5 రకాల సేవలు కనిపిస్తూ ఉన్నాయి. దీపం పథకం అండి. గ్యాస్ సిలిండర్‌కి సంబంధించిన అప్డేటు, అలానే రేషన్ దుకాణాల్లో తీసుకుంటున్న బియ్యం వివరాలు అనేవి తెలుసుకోవచ్చు. రైస్ డ్రాన్ స్టేటస్, అలానే రైస్ ఈకేవైసీ స్టేటస్ మాత్రమే పనిచేస్తున్నాయి. రైస్ కార్డ్ సిలిండర్ కరెక్షన్ ఆఫ్ రాంగ్ ఆధార్ సీడింగ్ అని కనిపిస్తున్నాయండి. సో, కేవలం ఈ ఆప్షన్స్ మాత్రమే కనిపిస్తున్నాయి ఇప్పుడు ప్రస్తుతం వాట్సాప్‌లో అయితే. సివిల్ సప్లై సర్వీస్‌లో అయితే ఈ ఆప్షన్‌లో అయితే ఈ 5 రకాల ఆప్షన్స్ అయితే మేజర్‌గా అయితే కనిపిస్తున్నాయి. కాకపోతే ఈ 5 రకాల ఆప్షన్స్ కూడా ఇంకా స్టార్ట్ అనేది కాలేదు. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైందని అనుకుంటున్నాను. అవి ఇంకా అందుబాటులోకి రాలేదనేది తెలియజేయడం జరిగింది. వాటిని క్లిక్ చేస్తే కమింగ్ సూన్ అని వస్తుందనైతే చాలామంది వ్యక్తం చేస్తున్నారండి. ప్రజలు ప్రధానంగా కోరుకునేది రైస్ కార్డ్‌లో తప్పులు, ఒప్పులు సరిచేసుకోవడం, యాడింగ్, డిలీట్ వంటివి. అవి అందుబాటులోకి రాకపోవడంతో అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు. సో, వాళ్ళకి కూడా ఒక గుడ్ న్యూస్ అండి. సో, ఈ ఆప్షన్స్ రావడంతోనే మరికొన్ని రోజుల్లో సో, ఏవైతే మీరు అడిగి ఉన్నారో యాడింగు, డిలీటింగు అవి కూడా మరికొన్ని రోజుల్లో యాడ్ చేసే అవకాశం కూడా ఉన్నట్లయితే కనిపిస్తుందండి. జూన్ 7వ తేదీ వరకైతే ఈ రేషన్ కార్డులకు సంబంధించి వచ్చిన గడువైతే ఉంది. సో, ఆ జూన్ 7వ తేదీ లోపలైతే ఈ అన్ని రకాల ఆప్షన్స్ అయితే విడుదల చేయడం జరుగుతుంది. సో, ఎప్పుడైతే జూన్ 1వ తేదీన కొత్త కార్డులు మంజూరీ చేస్తారో సో, అప్పుడైతే ఈ సేవలను కూడా అందుబాటులో తీసుకొచ్చే అవకాశం అయితే మనకి క్లారిటీగా అయితే కనిపిస్తుందండి. సో, జూన్ 1 నుంచి కొత్త కార్డులు ఇస్తామని ప్రభుత్వం చెప్పబోతుంది. సో, తద్విర తరగతిని పూర్తి కావాలంటే వాట్సాప్ సేవలు అందుబాటులోకి వస్తే మేలని ప్రజలు అంటున్నారు. సో, కొత్త రేషన్ కార్డులు కూడా మీరు వాట్సాప్‌లోనే డౌన్‌లోడ్ చేసుకునే విధంగా అయితే ప్రభుత్వం సౌకర్యం అనేది కల్పించబోతున్నట్లయితే సమాచారం రావడం జరిగిందండి. సో, ఎప్పుడైతే కొత్త రేషన్ కార్డులు అనేవి జూన్ 1వ తేదీన విడుదల చేస్తారో ఆ తేదీన అయితే ఈ సివిల్ సప్లై సర్వీస్‌లో అయితే ఈ 5 రకాల ఆప్షన్‌తో పాటు మరికొన్ని ఆప్షన్స్ కూడా విడుదల చేసే అవకాశం ఉన్నట్లయితే సమాచారం రావడం జరిగిందండి. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. సో, ఇదేనండి వాట్సాప్ గవర్నమెంట్స్‌కి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అయితే. సో, చాలామంది నన్ను కామెంట్స్‌లో కూడా అడగడం జరిగింది. అన్న వాట్సాప్ గవర్నమెంట్
ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సేవలనేవి అని. సో, వాళ్ళకి కూడా ఇది యూజ్ అవుతుంది అని అనుకుంటున్నానండి. సో, మీరు తప్పనిసరిగా చూస్తారు అని అనుకుంటున్నాను. సో, మీకు ఒకసారి స్క్రీన్ పైనైతే చూపిస్తున్నాను చూడండి. సో, వాట్సాప్‌లో మీరు హాయ్ అని మెసేజ్ చేసిన తర్వాత సివిల్ సప్లై సేవలని ఎంచుకున్న తర్వాత అయితే సో, ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుందండి. ముందుగా చూసుకున్నట్లయితే దీపం స్థితి, అలానే సెకండ్ వన్ చూసుకున్నట్లయితే రైస్ డ్రా స్థితి, అలానే రైస్ ఈకేవైసీ స్థితి, రైస్ కార్డ్ సమర్పణ తప్పు జత చేసిన ఆధార్ సీడింగ్ సవరణ. సో, ప్రస్తుతానికైతే రేషన్ కార్డులకు సంబంధించి 4 ఆప్షన్స్, అలానే దీపం పథకం సంబంధించి 1. సో, మొత్తంగా సివిల్ సప్లై సేవలు అయితే 5 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో, ఈ నెల నేను ఒక 2 డేట్స్ అయితే చెప్తానండి. ఆ డేట్స్ అనేది నోట్ చేసుకోండి. సో, ఆ 2 డేట్స్‌లో అయితే అన్ని సేవలనేవి అందుబాటులోకి రావడం జరుగుతుంది. సో, ముందుగా చూసుకున్నట్లయితే మే 28వ తేదీలోపైన రావడం జరుగుతుంది. లేదా ఎప్పుడైతే కొత్త రేషన్ కార్డులు విడుదల చేస్తారో జూన్ 1వ తేదీన అప్పటి నుంచి అయినా సరే ఈ అన్ని సేవలనేది విడుదల కావడం జరుగుతుంది. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైందని అనుకుంటున్నాను. సో, ఈ సేవలు గనక అందుబాటులోకొస్తే ప్రజలకనేవి ఇబ్బంది ఉండదండి. సచివాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం అయితే అసలు ఉండదు. సో, మీ మొబైల్‌లో మీరే రేషన్ కార్డులనేవి మార్పులు, చేర్పులు చేసుకోవడానికైతే వీలుంటుంది. సో, ఇదొక మంచి అవకాశం అయితే చెప్పుకోవచ్చండి ప్రభుత్వం నుంచయితే. సో, త్వరలోనైతే ఈ సేవలనేవి రావడం జరుగుతుంది. సో, ప్రజలందరూ మీ ఫోన్‌లలోనే మీరు రేషన్ కార్డులు అవన్నీ డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం అయితే కల్పించబోతున్నట్లయితే సమాచారం అయితే రావడం జరిగింది. సో, ఇవాల్టి వీడియో అయితే ఇంతేనండి. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. సో, వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో, మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరికొందరికి రికమెండ్ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళకి కూడా రేషన్ కార్డులకు సంబంధించి యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అలానే ఎండ్ వరకు చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. అలానే ఎండ్ వరకు చూస్తుంటే థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.